ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాప్రసాదం బావగారు. ఇది కొరడా కాదు. ఛత్రపతి శివాజీ చేతిలో ఖడ్గం, శివుడి చేతిలో త్రిశూలం, విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం. పద్మం, జన్మించిన వారికి మరణం తప్పదు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. అనివార్యమైన ఈ విషయం గురించి సోకింప తగదు పద్మం. అది కాదండి. ఇల్లరా దా, నేను చూసుకుంటాను కదా. నాన్న సిను, నువ్వు పక్క తప్పుకోమ్మా. నువ్వురా, నువ్వు ఇటు వచ్చే రా పద్మం. ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఏం చెప్పారండి? మన సీనుకి ఆద్యంటే ఇష్టం, ప్రాణం, ప్రేమ అని చెప్పాను కదే. ఆద్యని సీనుని కలిపితే జీవితాంతం చిలక గోరింకల్లాగా పాలు తేనెల్లా తోడు నీడగా ఉంటారని చెప్పానా లేదా? చెప్పారు కదా. మరి నువ్వేం చేశావు? అప్పుడు వినలేదు. పద్మా, ఆ తోడేలాంటి దాన్ని తీసుకొచ్చి కోడలు చేసుకున్నావు. ఇప్పుడు ఇంతవరకు తెచ్చుకున్నావు. అనుభవించు పద్మం. అన్నయ్య ఆపని చెప్పు అన్నయ్య. ఇంకా చాలని చెప్పన్నయ్య, తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించు అన్నయ్య, ఆయన కొట్టొద్దని చెప్పు. బావగారు. అలాగే బావగారు. లే పద్మ, నీ కోడలు చేసిన తప్పులకి నువ్వు క్షమాపణలు చెప్తే సరిపోదు. ఆ తప్పులన్నిటికీ నీ కోడలొచ్చి సమాధానం చెప్పాలి. చెప్పడానికి అది ఎక్కడుందన్నయ్య? ఎప్పుడో పారిపోయిందిగా. ఎక్కడికి పోతుందే? పుట్టింటికే కదా పోయింది. వెళ్ళి తీసుకురా. ఏమే, అత్త ఏం చెప్పిందో వినబడలేదా నీకు? వెళ్ళు. నేను వెళ్ళను. ఎందుకే? ఎందుకంటే అది చేసిన మోసానికి పీకల దాకా కోపంతో ఉన్నాను. అది కనపడిందంటే పిచ్చుకొక గొంతు పట్టుకున్నట్టుగా దాని పీక కొరికేస్తాను. కాబట్టి నేను వెళ్ళను. మామయ్య, నేను వెళ్ళొస్తాను. మన కుటుంబాన్ని ఇంత మోసం చేసిన దాన్ని ఊరికే వదలకూడదు మామయ్య. నేను లాక్కొచ్చి మీ కాళ్ళ మీద పడేసి క్షమాపణ చెప్పిస్తాను. వద్దు సీను, మీ అమ్మనే వెళ్ళాలి. ఈ జరిగిన తప్పుల్లో మీ అమ్మకు కూడా వాటా ఉంది. దానికి శిక్షగా తనే వెళ్ళి తీసుకురావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.